సో ఇది తర్వాత మెరుగుపరచబడినది సాంకేతిక పరిజ్ఞానం బదిలీతో పాటు మార్కెట్కి సంబంధించినటువంటి విజ్ఞానము. అంటే కొంచెం మాడిఫై చేయబడింది ఏంటంటే సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, టీఓటీ అంటారు అన్నమాట, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. అది కూడా ఒక విస్తరించడంలో ఒక బిట్. టీఓటీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. టీఓటీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. టీఓటీ అంటారు అన్నమాట, ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ. సో దీనికి సంబంధించిన పరిజ్ఞానాన్ని చేయడం. సో మనం రెండు రకాల అంశాల గురించి మనం చూస్తున్నాం, ఉత్పత్తి విస్తరణ, రెండోది ఏంటంటే మార్కెట్ విస్తరణ. ఉత్పత్తి విస్తరణలో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కువ దిగుబడులు సాధించడం మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మార్కెట్ విస్తరణలో ఎప్పుడు కూడా ఎంత దిగుబడి వచ్చినా సరే అధిక లాభాలు, మా రేట్ ఎక్కువ రావాలన్నమాట. మనం పండించేటువంటి పంటకి సరైనటువంటి దిగుబడి ఎక్కువగా, సరైనటువంటి రేట్ ఎక్కువ రావడం కోసం ప్రయత్నం చేస్తుంటాం. దీన్నే రెండు రకాలుగా మనం చూస్తున్నాం అనమాట. అంశాల వారీగా మనం ఇక్కడ చదువుకుంటున్నాము. సో ఈ ఉత్పత్తి విస్తరణలో ప్రధానమైన అంశం ఎప్పుడు కూడా ఉత్పత్తి పెరగాలి 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 అని చెప్తుంటాం. రికార్డులు నిర్వహించబడి ఉండదు, ఇంకా దానికి ఎంత దిగుబడి ఎక్కువ వస్తే అంత మంచిదని చెప్తా ఉంటాము. మార్కెట్ విస్తరణలో మంచి రేట్ రావాలని చూస్తున్నాం. అవే అంశాలు మనకి ఇక్కడ ఇచ్చారనమాట. దీంట్లో వచ్చే బిట్స్ ఏంటంటే ఉత్పత్తి విస్తరణలో రైతులతో పరిచయము డాష్ అనేది ఒక బిట్టు. వైయక్తికము, ఇండివిజువల్ అనమాట. ఉత్పత్తి విస్తరణలో రైతులతో పరిచయము వైయక్తికము. అదే మార్కెట్ విస్తరణలో రైతులతో పరిచయము గ్రూపులు, స్వయం సహాయక సంఘాలు, ఫోకస్డ్ గ్రూపులు, ఇలాంటివన్నీ ఉంటుంటాయి అన్నమాట. రైతులతోటి పరిచయాలు ఇవన్నీ కూడా. రికార్డుల నిర్వహణ, ఉత్పత్తి మీద దృష్టి పెట్టడం వల్ల అంత ప్రాముఖ్యత ఉంటుంది దీంట్లో. వ్యవసాయాన్ని వ్యాపార సంస్థలో చూడడం వల్ల ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. రికార్డు మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఈ మార్కెట్ విస్తరణలో ఏం చేస్తామంటే ఎక్కువగా రికార్డుని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఏది ఎంత వచ్చింది, ఎంతకి ఎంత రేట్ వచ్చింది, ఎంతకి ఎలా వచ్చింది, ఏంటి సంగతి, ఇవన్నీ కూడా మనం ఈ రేట్లు మనం మెయింటైన్ చేస్తుంటాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మద్దతు అంటే ఉత్పత్తి సాంకేతికతలతో పాటు మార్కెట్ ధరలు, ప్రస్తుత ధరలు, డిమాండ్ పరిస్థితి వంటి మార్కెట్ జ్ఞానంపై కూడా ప్రాధాన్యత. సో ఆ ఉత్పత్తికి సంబంధించినటువంటి టెక్నాలజీతో పాటు ఏంటంటే మార్కెట్లో ఎంత ధరలు ఉన్నాయి, ప్రస్తుతం ధరలు ఎంత, డిమాండ్ ఎలా ఉంది, మార్కెట్కి సంబంధించినటువంటి పరిజ్ఞానం ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం దీంట్లో తెలుసుకుంటాం. సో లాస్ట్ లెక్చర్లో చూస్తే అదొక ప్రశ్నగా ఈ మధ్య ఇస్తున్నారనమాట. దాని ఒక ప్రశ్నగా మనకి ఈ మధ్య ఇస్తున్నారు ఏంటంటే వ్యవసాయాన్ని వ్యాపార సంస్థగా చూపే ఫ్లో చార్ట్ ఆఫ్ అగ్రికల్చర్ యాజ్ ఎన్ ఎంటర్ప్రైజ్ అని ఇచ్చారనమాట. సో వ్యవసాయాన్ని వ్యాపార సంస్థగా చూపేటటువంటి ఒక ఫ్లో చార్ట్ అనేది అక్కడ. సో ఎక్కడి రూపాయి నుంచి మొదలెట్టి రూపాయికి వెళ్తాం మళ్ళీ. సో దాన్ని ఒక ఫ్లో చార్ట్ అని అన్నారనమాట. ఎలా చేయాలి దీన్ని, ఒక వ్యాపారం చేస్తారు కదా. వ్యవసాయం అంటే గింజలు వేయడం, అన్ని ఎరువులు గట్ట వేసి ఫైనల్గా మనకు వచ్చినటువంటి గింజలను కలెక్ట్ చేసుకుని అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. సో జనరల్గా ఇలా జరుగుతుందన్నమాట. సో దీన్ని రైతులు మామూలుగా చేస్తుంటారు. దాన్ని వ్యాపారంలాగా చేస్తే ఎలా ఉంటుంది. సపోజ్ వ్యాపారం ఉంది, ఇక్కడ ఏదో వ్యాపారం ఉంది. సో ఆ వ్యాపారం ఎలా ఉంటుంది. సపోజ్ ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చారనుకోండి. తెచ్చిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు ఒక 5 రూపాయలు లేదా 8 రూపాయలకి వాళ్ళకి వచ్చిందనుకోండి, మనకి 10 రూపాయలకి అమ్ముతుంటారు. దాంట్లో మన రాసి ఉంటుంది ఎంఆర్పి 10 రూపీస్ అని రాసి ఉంటుంది. కానీ ఎంఆర్పి 10 రూపీసే, కానీ ఇక్కడ ఒక అమ్మినందుకు 2 రూపాయలు లాభం. వీళ్ళకి మళ్ళీ వేరే వాళ్ళు అమ్ముతారు, వాళ్ళకు 2 రూపాయలు లాభం. అసలు ఒరిజినల్గా ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. ఏవైనా సరే, ఏ వస్తువులైనా సరే ఒరిజినల్గా ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ ఉందనుకోండి, తయారవడానికి 1 రూపాయలు లేదా రూపాయన్నర మాత్రమే ఖర్చు అవుతుంది. దాంట్లో పెట్టేటువంటి ఆ గోధుమ పిండి కానీ లేకపోతే ఇంకా షుగర్ కానీ లేకపోతే ఏవైనా వేయడానికి ఒక 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్కి అయ్యేటువంటి ఖర్చు ఎంతంటే రూపాయి నుంచి రూపాయన్నర, లేకపోతే మ్యాక్సిమం అయితే 2 రూపాయలు. మరి మిగిలినటువంటి 10 రూపాయలకి మనకి ఎందుకు అమ్ముతున్నాడంటే రకరకాలైనటువంటి మార్గాల ద్వారా ఇక్కడికి రావాలి. ఎక్కడో తయారు చేస్తారు, దాని మధ్యలో కొనేటువంటి వాడు ఒకడు ఉంటాడు, రిటైల్ వ్యాపారి లేకపోతే హోల్సేల్ వ్యాపారులు. ముందు హోల్సేల్ వ్యాపారులు వాళ్ళు కొంటారు, వాళ్ళేమో కొంత రిటైల్గా కొంత అమ్ముతుంటారు. ఇలా చిన్న చిన్నగా కొట్లు, సాలూరు నుంచి కొట్లు, ఆ కొట్లన్నీ తిరిగిన తర్వాత ఫైనల్గా ఈ చిన్న షాపుల్లోకి చేరుతాయి. చిన్న షాపులోకి చేరినా సరే మ్యాక్సిమం రేటు 10 రూపాయలు దాటకూడదు. సో అందుకే దాన్ని ఏమంటారు అనమాట, ఎంఆర్పి అంటారు. ఏమంటారు, మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అంటాం అనమాట. సో ఎంఆర్పి 10 రూపాయలకు అమ్ముతుంటారు మనం. సో ఇది వ్యాపారం అంటే ఇది.
వ్యాపారం ప్రొడక్షన్ ఎంత అవుతుంది, దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంతో తక్కువ ఉంటుంది. చిట్ట చివరికి అక్కడికి వెళ్ళేటప్పటికి ఏంటంటే దాని ఖరీదులన్నీ కూడా మారి చిట్ట చివరి రైతు అన్నాను వినియోగదారుడికి వచ్చేటప్పటికి వేరే రేట్లు వెళ్తుంటాయి అన్నమాట. పురుగు మందులు ఉంటాయి, 1 లీటర్ 1500 అంటుంది. ఒరిజినల్గా దాన్ని తయారవడానికి ఖర్చు 100-150 రూపాయల కన్నా ఎక్కువ ఉండదు. ఒరిజినల్గా తయారయ్యే ఖర్చు 100 నుంచి 150 రూపాయలు ఉండదు. అలాగే మందులు మనకు అమ్ముతుంటారు, మన మందుల షాపుల్లో మందులు అమ్ముతుంటారు అనమాట. సో ఒక ట్యాబ్లెట్ ఖరీదు 15 రూపాయలు అనుకోండి, మార్కెట్లో కొన్న ట్యాబ్లెట్ ఖరీదు 15 రూపాయలు అయితే ఒరిజినల్గా దాని ఖరీదు రూపాయి కంటే తక్కువ ఉంటుంది. దానికి అయ్యేటువంటి ఖర్చు అంతా కలిపి రూపాయి కంటే కూడా తక్కువ ఉంటుంది. అది మనకి ఎంతకు వస్తుందంటే మార్కెట్లోకి వచ్చేసరికి 15 రూపాయలకి మనం కొంటాం. జనరిక్ షాపులు అని విన్నారా? జనరిక్ షాపులు అని ఉన్నాయన్నమాట, విన్నారు ఎక్కడైనా? మందులు ఎప్పుడైనా అవసరమైతే అందులోకి వెళ్ళి కొనాలన్నమాట. మనం జనరిక్ షాప్స్ అని ఉంటాయన్నమాట, దాంట్లో ఒరిజినల్ రేట్లకు అమ్ముతారు. 15 రూపాయలు మన మార్కెట్లో కొనేది ఉంటే వాడి దగ్గరికి అదే మందు 2 రూపాయలకో రూపాయికి దొరుకుతుంది. ఇప్పుడు కూడా ఉంటాయి, సాలూరులో ఉంది, విజయనగరంలో ఉంటాయి, చాలా జనరిక్ మందుల షాపులు అని ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ దగ్గర ఒరిజినల్ రేట్కి వస్తుంటాయి, అవి గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంటుంది. ఈ కంపెనీల వాళ్ళు ఉంటారు కదా, మెడికల్ కంపెనీల వాళ్ళు ఉంటారు, ఈ కంపెనీల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ జనరిక్ వాళ్ళ దగ్గర ముందుగా కొనుక్కొని దానికి కొత్త ప్యాకింగ్ అన్నీ చేసి వాళ్ళ పేరుని దాని మీద ముద్రించుకొని రూపాయి ఉండే ట్యాబ్లెట్ని 15 రూపాయలకి మనకి అమ్ముతుంటాడు అనమాట. 10 ట్యాబ్లెట్లు ఉండే స్ట్రిప్ అనుకోండి, 10 × 15 150 రూపాయలు ఒక స్ట్రిప్ ఉంటుంది. అదే మనం ఆ జనరిక్ షాప్ దగ్గరికి వెళ్తే 15 రూపాయలకి మనకు వస్తుంది. మీరు ప్రయత్నించి చూడవచ్చు, ఏదైనా మందులు అవసరమైనప్పుడు జనరిక్ షాపులు ఎక్కడున్నాయా అని ప్రత్యేకంగా కనుక్కొని వెళ్ళి మరీ అక్కడ కొనడం మంచిదన్నమాట. సగానికి సగం డబ్బులు మిగలడం కాదు, దాదాపు 80% డబ్బులు మిగులుతాయి అన్నమాట. సో ఈ మందుల కంపెనీలు అన్నీ కూడా మనల్ని ఏం చేస్తుంటాయి అంటే దోచుకుంటూ ఉంటాయి, డైరెక్ట్గానే దోపిడీ అన్నమాట. సో అందుంటాయి. మేము ఒకసారి 2000 రూపాయలు అవన్నీ కొనుక్కొని వచ్చామండి ఒరిజినల్గా. అక్కడే ఒక జనరిక్ షాప్లోకి వెళ్ళి కొనుక్కొస్తే మందుల ఖరీదులన్నీ కలిపి 2000 రూపాయలు అయ్యాయి. ఒరిజినల్గా వాటి ఎంఆర్పీలు అన్నీ రాస్తే కనీసం 8000 నుంచి 10,000 రూపాయలు అవుతుంది. 2000 రూపాయలకి వచ్చినటువంటి మందులు ఎంఆర్పీ ఒరిజినల్గా దాని మీద ఉండేటువంటి ఎంఆర్పీ మిగతా వాటితో కంపారిజన్ చేసి రాసుకుంటే 10,000 పైన దాడిపోతుంది అన్నమాట. సో అంత ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మార్జిన్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఇలాగే రకరకాలు అన్నీ ఉంటుంటాయి అన్నమాట. కాబట్టి వ్యాపారము అంటారు దాన్ని, ఏమంటారు? వ్యాపారం. సో మన వ్యవసాయాన్ని కూడా అలా వ్యాపారంగా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఫ్లో చార్ట్ ఇక్కడ ఇచ్చారనమాట. సో దీంట్లో చూస్తే రూపాయి పెట్టుబడి పెడతాం, పొలం మీద పంట పండించేటప్పుడు 1 రూపాయిని దానిపైన పెట్టుబడి కింద పెట్టుకుంటాం. రూపాయి అంటే 1 రూపాయి కాదు, 1000, 10,000, 1,00,000 ఎంతో కొంత పెట్టుబడి అనమాట. రూపాయి అంటే మరి రూపాయి కాసుల పాయిని పట్టుకొని వెళ్తే ఏది జరగదు అక్కడ. అంటే రూపాయి అంటే అర్థం ఏంటంటే కొంత అమౌంట్, 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 5 లక్షలు కావచ్చు, ఒక 10,000 కావచ్చు, 25,000 కావచ్చు, ఎంతో కొంత అమౌంట్. ఏం పండించాలి? ఫస్ట్ ఇమీడియట్గా వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే ఏ పంట మనం పండిద్దాము? డబ్బులు ఉన్నాయి మన దగ్గర, బెట్టింగ్ చేసాం, డబ్బులు వచ్చాయి, ఒక 25,000 వచ్చింది నాకు, లేకపోతే ఒక 50,000 వచ్చింది, బెట్టింగ్ చేశాను. సో బెట్టింగ్లో నాకు డబ్బులు వచ్చాయి. సో పంట పండించాలనుకున్నాం, మళ్ళీ బెట్టింగ్ చేయకుండా అదే డబ్బులతో పంట పండించుదాం అనుకున్నాను అనమాట. అప్పుడు ఏం పండించాలి? మొట్టమొదటి ప్రశ్న ఏంటన్నమాట, ఏ పంట పండించాలి? సో అప్పుడు మనం ఏం చేసుకుంటాం, మనకి మొక్కజొన్న ఒకటి బాగొచ్చు, మరి అంతకన్నా మనకి సరైన పంట ఏది తెలియదు. లేకపోతే అవన్నీ సరిగ్గా రావు మనకి, కందిగడ్డ సరిగ్గా రాదు, మొక్కజొన్న ఒకటి బాగొచ్చు. రెండోది బాగా పెంచడం వచ్చింది ఏంటంటే గడ్డి. మరి అంతకన్నా ఇంకేం వస్తుంది? నీకు బాగా స్పెషలిస్టులు కాబట్టి కూడా మీరు. సో గడ్డి పెంచడం, గడ్డి పీకడం ఇలాంటి వాటిలో మీరు బాగా స్పెషలిస్టులు కాబట్టి గడ్డి పెంచగలం. అంటే ఆలోచించుకున్నారు, మనం 2 పంటలు చేయగలం, ఒకటేమో మొక్కజొన్న, రెండోది ఏంటంటే గడ్డి చేస్తే ఎవడు ఎలా చేస్తాం కాబట్టి మొక్కజొన్న పండించాలి అని అనుకుంటాం అన్నమాట. సో రెండో ప్రశ్న తర్వాత ఏంటంటే పంటలకు భూమి అనుకూలత విశ్లేషణ. మనకి ఉన్న పొలాన్ని బట్టి మనం ఆలోచించుకుంటాం, నల్లరేగడి నేల కాకపోతే అది ఇసుక నేల, నల్లరేగడ, మధ్యస్థంగా ఉండేటువంటి భూమి ఏంటి సంగతి, అలాగ ఉండేటట్టయితే ఏ పంట అందులో మనం పండించుకోవాలి, దేనికి అది అనుకూలంగా ఉంటుంది, అలా విశ్లేషణ చేసుకుంటాం. ఎంత పండించాలనే దానిపైన నిర్ణయం, ఎన్ని ఎకరాలు వేసుకోవాలి ఏంటి అనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక 10 ఎకరాల్లో వేయాలనుకున్నాం, ఒక 50,000 వచ్చింది, 10 ఎకరాలు మనం ఈసారి చేద్దాం అనుకుని మొదలెట్టాం అన్నమాట. సో 10 ఎకరాలు ఉత్పత్తి చేయడం ఎలా మనం దాన్ని ఎలా పండించగలం, మనం 10 ఎకరాల్లో చేస్తే మనకి ఎంత దిగుబడి వస్తుంది, ఏంటి సంగతి, ఎలా చేయగలం, ఎంత ఉత్పత్తి వస్తుంది, దాని మీద అన్నీ కూడా లెక్కలు అన్నీ వేసుకుంటాం అన్నమాట. పంట కోతల అనంతరం సాంకేతిక పరిజ్ఞానం, ఇవన్నీ చేయడానికి ఏదైనా మిషన్ తీసుకొస్తామా, లేకపోతే ఏదైనా తీసుకొస్తామా, సాంకేతిక పరిజ్ఞానం ఏమి వాడతాం, మిషన్ ద్వారా చేస్తామా, లేకపోతే ఎలాంటి కంబైన్ హార్వెస్టర్ కావాలా, లేకపోతే మంచి థ్రెషర్స్ ఏమైనా కావాలా, ఇలాంటివి దానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం గురించి ఆలోచించడం.
విలువను పెంపొందించడం. పంటంతా పండించిన తర్వాత సరైనటువంటి మాయిశ్చర్ కండిషన్స్ దాన్ని ఆరబెట్టి, మాయిశ్చర్ అంతా సరిగ్గా లేకుండా, అంటే మాయిశ్చర్ చాలా తక్కువగా ఉండి అనుకున్నట్టుగా 12% ఉండాలంటే 12%. అదే వేరుశనగ ఇలాంటి పంటలు అనుకోండి ఎంత తక్కువ శాతం అనమాట, 6 నుంచి దాదాపుగా 8% వరకు. నూనె గింజ పంటలన్నిటికీ కూడా 6 నుంచి 8% వరకు ఉండాలి. అదే మామూలు మన ఆహారధాన్య పంటలన్నిటికీ కూడా ఎంత ఉండాలి, దాదాపు 12% వరకు ఉండాలి. అంతవరకు వచ్చిన తర్వాత దాన్ని ఆరబెట్టి తీసుకెళ్ళి ఎక్కడ దగ్గర నిల్వ చేయడం, దాన్ని ఇంకేదైనా మాడిఫై చేయడం, దానికి ఇంకా దాని వాల్యూ పెరిగేలాగా చేయడం అనమాట. ఏమీ లేకుండా ఇప్పుడు చెత్త చెదారంతో నిండిపోయింది అనుకోండి, దాంట్లో ఏముంది, సో దాని చెత్త బాగా శుభ్రం చేసి నీట్గా గింజలు తీసుకునేటప్పుడు చూస్తే చాలా అద్భుతంగా ఉండేలాగా ఉండాలన్నమాట. సో దానికి అడిషనల్గా దాని వాల్యూ మనం పెంచినట్టు అవుతుంది. సో అలాగే విలువ పెంపొందించడం, ఆ తర్వాత సరైనటువంటి నిల్వ చేయడం, అంటే మంచి గోడౌన్స్లో ఎక్కడో నిల్వ చేయడం, రవాణా చేయడం, ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఎంత ధరకు అమ్మాలి, సో ఎప్పుడు అమ్మాలి, ఏ రోజు అమ్మాలి, ఎక్కడ అమ్మాలి, ఇప్పుడు ఈ నెల అమ్మైతే లేదా వచ్చే నెల అమ్ముకోవాలి, తర్వాత నెలలో అమ్ముకోవాలి, ఏంటి సంగతి, అలాగే ఎక్కడ అమ్మాలి, కాలూరులో అమ్మాలా, రామభద్రపురం, విజయనగరం, అది ఇంకో దగ్గర అది, అలాగే ఎంత ధరకు అమ్మాలి. ఇక్కడైతే 700, కాలూరు వెళ్తే 1200, రామభద్రపురం వెళ్తే అక్కడికి 1200, విజయనగరం వెళ్తే 1500. కాబట్టి రేట్లు ఎలా ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ అమ్ముకోవాలి దీన్ని, అదొక ప్రశ్న. అంటే ఇవన్నీ వేసుకోవాలన్నమాట. సో అమ్మేశాం, అమ్మడం, ఎంత ధరకు అమ్మాలి, తర్వాత ఏంటనమాట అమ్మడం. అమ్మిన తర్వాత మనకి ఏమొస్తాయి, రూపాయి కాదు డబ్బులు వస్తాయి. రూపాయి వస్తే ఎలాగా అంటే రూపాయి అంటే డబ్బు వస్తుంది అనమాట. సో పైన ఒక 50,000 పెట్టాం, రూపాయి అనే దగ్గర ఒక 50,000 పెట్టాం. సో కింద రూపాయి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఒక 5 లక్షలు వచ్చింది మీకు. 50,000 మీరు పెట్టుబడి పెట్టారు, నీకు వచ్చిన ఆదాయం ఎంత అనమాట 5 లక్షలు. సో 5 లక్షల్లో మనం ఏం చేస్తామంటే ప్లానింగ్ చేస్తాం. మనం ఉండే అవసరాలకి, మన వచ్చే అవసరాలకు ఉండే ఆ డబ్బంతా తీసేసి నెక్స్ట్ వచ్చే సంవత్సరం పంటకి మనం ఎంత పెట్టుబడి పెడతాము అదే అనమాట. సో రూపాయి అంటే మనకు వచ్చినటువంటి ఆదాయం అనమాట. అలాగే ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే పెట్టుబడి. దేనికి పెట్టుబడి, నెక్స్ట్ మళ్ళీ వచ్చే సీజన్లో మనం ఎంత పెట్టుబడి పెడతాం. 50,000 పెట్టాం, 5 లక్షలు వచ్చింది, అందులో 50,000 తీసేయండి, 4,50,000 మనకి ఉందన్నమాట. 4,50,000 మళ్ళీ మనం ఏం చేద్దాం అనుకుంటామంటే వ్యక్తిగతమైనటువంటి అవసరాలకు చాలా డబ్బు తీసేయగా, అన్ని డబ్బు అంతా తీసేయగా మిగిలిపోయింది అంత ఉంటుంది. ఒక 2 లక్షలు తీసేది అనుకోండి, ఓ 2 లక్షలు చేతిలో పట్టుకొని నెక్స్ట్ సీజన్కి ఇది పెట్టుబడి అని పెడుతుంది అనమాట. ఇప్పుడు 10 ఎకరాలు చేసినట్టు ఒక 25 ఎకరాలు ప్లాన్ చేస్తారు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. దీన్నే మనం ఏమన్నా ఉంటే వ్యాపారము అని అన్నాం. ఏమన్నారు, వ్యాపారం. అందుకే దీన్ని ఏమంటున్నామంటే వ్యవసాయాన్ని వ్యాపార సంస్థగా చూపే ఫ్లో చార్ట్ అని అంటాం అన్నమాట. సో రూపాయి పెడితే రూపాయి వచ్చింది, 50,000 పెడితే మనకి ఎంత వచ్చింది, 5 లక్షలు. రూపాయి కాదండి, 5 లక్షలు వచ్చింది. 50,000 పెడితే ఎంత వచ్చింది అనమాట, 5 లక్షలు వచ్చింది. దీన్నే మనం ఏమంటామంటే ఫ్లో చార్ట్ అని అంటాం. సో పెట్టుబడి మళ్ళీ పెడతాం అన్నమాట. సో ఈ విధంగా చేసి లాభాన్ని సంపాదించడమే మన తాలూకు ప్రధానమైనటువంటి ఉద్దేశం. సో దాంతో మన కోర్సు కంప్లీట్ అయింది, మన దీనికి సంబంధించిన కోర్సు కంప్లీట్ అయింది. సో అది పరిస్థితి. అభినందించరా పాఠాలను చెప్పండి. ఊరికే మళ్ళీ ఏదో జరుగుతుందని అనుకుంటారు. సో మొత్తానికి మనకు సంబంధించినంత వరకు అన్నీ చెప్పుకున్నాం. ప్రతి లెక్చర్ వారీగా అన్నీ చెప్పుకోవడం జరిగింది, వీలైనంత వరకు అన్నీ టచ్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా సపరేట్గా బిట్స్ అయితే నేను ఇవ్వలేదు, ఎక్కడికక్కడే బిట్స్ కింద మీకు చెప్పడం జరిగింది, అంతే కదా. సో ప్రత్యేకంగా మీకు ఇవి బిట్లు ఇవన్నీ నేను ఇవ్వలేదు. అండర్లైన్ చేసినవన్నీ కూడా ఏదైతే అనుకున్నా అవన్నీ కూడా బిట్సే అనమాట. సో ఏదైతే ఉందో మెటీరియల్ జాగ్రత్తగా ఉంచుకొని అవన్నీ కూడా బిట్స్గా మనం ప్రిపేర్ అవ్వడం మంచిది. సో ఇది పరిస్థితి. దీంతో మన కోర్సు ఈ విధంగా పూర్తి చేసుకున్నాం.